ఓకే. క్లాస్ డీలో నేను వెతుకుతున్న బోర్డ్ అయితే నాకు దొరికింది. ఇప్పుడు మనం ప్రీవియస్‌గా చూస్తే కొన్ని క్లాస్ డీ బోర్డులు అయితే అన్బాక్స్ చేసాం. దానికి కన్వర్టర్ ఎయ్యాలి, అదెయ్యాలి, ఇదెయ్యాలి, చాలా ఎయ్యాలనుకున్నాం. ఫస్ట్ దీనికి ఈ బోర్డ్‌కి ఇన్‌బిల్ట్ కన్వర్టర్ అయితే ఉంది. ఇన్‌బిల్ట్ 24 అంతేనే. ఓన్లీ 24 24 కన్వర్టర్. మనం 12 వోల్ట్ బ్యాటరీ వోల్ట్ ఇస్తే డైరెక్ట్‌గా ఇది 24 వోల్ట్ అయితే ఇన్‌బిల్ట్ కన్వర్టర్ అయితే ఉంది దీంట్లో. ఇది డైరెక్ట్‌గా మనం ఎలాంటి సోర్స్ అయితే ఇవ్వకుండా డైరెక్ట్‌గా 12 వోల్ట్ బ్యాటరీ పవర్ ఇచ్చేస్తే దాని మీద అయితే రన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్నయితే లాస్ట్ రాత్రే కొన్నాను దీన్ని. ఆల్మోస్ట్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1100 పడింది. 1100. అది మరి ఇంత వాల్యూ అది వస్తుందో లేదో కూడా చూద్దాం. నాకు డౌటే. కానీ నాకు ఏంట్లో ఈ పీసీబీ ఏది ఎక్కడ నాకేమంత క్వాలిటీ కనపడతలేదు. చూద్దాం. 1200 వాల్యూ వర్తా కాదని చెప్పేస్తాను వెంటనే. దీనికోసం అయితే మా దగ్గర మీకోసం ఆటోలో బ్యాటరీ కూడా పిక్కొచ్చాను దీన్ని చెక్ చేయడానికి. బ్యాటరీ కూడా పిక్కొచ్చేసాను ఆటోలో అది. ఈ బ్యాటరీ మీద మనం అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. ఆడియో ఇన్పుట్ అన్నీ ఇచ్చేసి వాటేజ్ కూడా నాకు ఇది వచ్చేసి 100+100 వాట్ అని చెప్పారు. 100+100 వాట్ అసలు నాకు దీన్ని చూడంగా అనిపించింది ఏదో సపోజ్ ఒక తీసుకుందాం ట్రై చేద్దామని తీసుకున్నాను అంతేగాని నాకు ఇదేమంత జాతిదానిలా కనపడతలేదు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయి దానికి క్లియర్గా చూపిస్తాను మీకు. బోర్డు ఓవర్ ఇది చూద్దాం. బోర్డు అయితే ఎలా ఉంది. ఇది వచ్చేసి 24 కన్వర్టర్ అన్నాను కదా, ఇదే. నాకేంటి ఇక్కడ ఎన్ని డయోడ్లే కనపడుతున్నాయి, ఎస్ఎండి డయోడ్లు. ఒకటి పెట్టయితే కనపడతలేదు నాకు. సరే ఎనీవే నేను ట్రై చేద్దాం. క్వాలిటీ అయితే నాకేం కనపడతలేదు పీసీబీ కాడ. సరే ఓకే, ఇప్పుడు మనకి వోల్టేజ్ అయితే సెక్షన్ ఇదైతే వోల్టేజ్ 12 ఇవ్వాలి మనం బ్యాటరీ వోల్టేజ్. ఇవ్వండి 12. ఆడియో ఇన్పుట్ ఆడియో అవుట్పుట్ ఇది స్పీకర్స్ లెఫ్ట్ అండ్ రైట్. ప్లస్ మనకి ఇదే 5 వోల్ట్స్. 5 వోల్ట్స్ అయితే ఇన్బుల్ట్గా ఇచ్చేస్తున్నారు మన ప్యానల్ బోర్డుకి అయితే 5 వోల్ట్స్ ఇచ్చేది. అది ఆడియో ఇన్పుట్ అండ్ ఆడియో ఇన్పుట్ ఇది మొత్తం అంతా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఏం లేదు, ఆడియో బోర్డు కూడా ఇక్కడ పీసీ డైరెక్ట్గా మనం ఇక్కడ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఛానల్లో మీ ముందే వైరింగ్ చేస్తాను. ఆడియో 5 వోల్ట్స్ ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే, 5 వోల్ట్స్ అయితే అయిపోయింది. మనం ఆడియో సోర్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది గ్రౌండ్, ఇది లెఫ్ట్ రైట్. ఓకే, ఆడియో ఇన్పుట్ వైరింగ్ కూడా అయిపోయింది. ఇంకా స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్స్ అయితే మనం ఇవ్వాలి కదా, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ వైర్స్ అయితే ఇవే. ఓకే, స్పీకర్ కనెక్షన్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది ఇది. మనం ఎటువంటి బీటీ బోర్డ్ అయితే ఇట్లేదు, ఇది గమనించాల్సి. బీటీ బోర్డ్ అయితే మనం ఇట్లేదు. ఇప్పుడు మనం 12 ఇవ్వాలి దీనికి. ఇంకా 12 ఇది బ్యాటరీ కోసం తయారు చేసిన జాక్స్ ఇవి. ఓన్లీ మనం బ్యాటరీ మీదే పవర్ ఇస్తున్నాం. ఓకే,
ఓకే, బ్యాటరీ కనెక్షన్ కూడా అయిపోయింది. ఇదిగోండి బ్యాటరీ కనెక్షన్ ఇస్తున్నాను. ఈ ప్లస్, ఇది మైనస్. మైనస్కి మైనస్ ఇచ్చేద్దాం, ప్లస్కి ప్లస్. ఓకే, సెట్ అయితే ఆన్ అయింది. ఓకే, మనం టెస్ట్ అయిపోయింది. మన దగ్గర ఉన్న స్పీకర్స్ ఇవే, ఇది నేను ప్లస్ అది, ఈ రెండింటి మీదే మనం చెక్ చేస్తాం ఇప్పుడు. ఇది వచ్చేసి 80 వాట్, ఇది ఒకటి 80 వాట్. సరే, ఒకసారి వాల్యూమ్ అయితే పెడుతున్నాను. ఆ వాల్యూమ్ ఫుల్గానే ఉందిగా. ఈ బోర్డు నేను 2 గంటలకైతే టెస్ట్ చేస్తున్నాను. 2 గంటలకు టెస్ట్ చేసినప్పుడు నాకు వాటేజ్ ఎంత అనిపిస్తుంది అంటే, ఇది 50+50 వాట్ అని అనిపిస్తుంది. 100లో లేదు, అది 100లో చెప్పారు. కానీ తీసుకోవచ్చా అంటే అంత పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. తీసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ ఛానల్కి, ఆటోలకి, వాటికైతే సింపుల్గా ఛానల్కి అయితే ఉపయోగపడుతుంది. హెవీగా అయితే లేదు. దీనికంటే మన దగ్గర ఉన్న చిన్న బోర్డే బాగా పనిచేసింది. ప్లాస్టిక్ బోర్డు గ్రీన్ కలర్ అది చిన్నదే బాగా పనిచేసింది దీనికంటే పర్ఫార్మెన్స్. ఇప్పుడు 2 గంటలు అయితే నేను ఆడియో అయితే ఇచ్చి వదిలేసాను. ఆడియో ఎలా ఇచ్చానంటే డైరెక్ట్గా నా టీవీకి ఇచ్చి చూశాను, దాని మీద చెక్ చేశాను. ఆడైతే చాలా చక్కగా వస్తుంది. ప్లస్ బాస్ ట్రిపుల్ కూడా యాడ్ చేయాలి కదా, మనం యాడ్ చేయలేదు. దీనికి మీద కూడా ఒక తయారు చేస్తాను, యాంప్లిఫైర్లో తయారు చేసి ఒక ఆటో బిగిస్తాను, మా వాళ్ళ ఆటోకి చెక్ చేపిస్తాను. ఒక వారం రోజులు అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ బోర్డు లేదు, నాకంత ఒపీనియన్ లేదు దీని మీద. దీన్ని ఇక్కడతో ఆపేస్తాను, నాకంత అయితే ఏమనిపించట్లేదు. మీకు అది కూడా ట్రై చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏమైనా మారుతుందేమో చూస్తాను. బోర్డు అయితే బాగానే ఉంది, కానీ నాకు ఈ క్వాలిటీని అంత నచ్చలేదు. హీట్ కూడా ఫాస్ట్ జనరేట్ అవుతుంది, హీట్ కూడా వెంటనే వస్తుంది. వాల్యూమ్ పెట్టాం కదా, అదేంటంటే అసలు వాల్యూమ్ ఫుల్గా పెట్టినా సరే నాకు రావట్లేదు. నేను క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి దీనికి వోల్టేజ్ 15 volts వస్తుంది. 15+15 30+ డివైడెడ్ బై 4 ఇస్తే నాకు 50 వాట్ వచ్చింది. నేను 50 వాట్ అయితే అవుట్పుట్ ఇస్తుంది ఒక్కో ఛానల్లో. చూద్దాం, లెట్స్. కానీ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇది కన్వర్టర్ లేకుండా అయితే పనిచేస్తుంది ఈ బోర్డు, అది ఒకటి మెచ్చుకోవచ్చు. నాకు అది నచ్చింది. ఈ బోర్డు కోసం నేను ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పెట్టేసి అనిపిస్తుంది. దీనికంటే మనకి ఆ క్లాస్ డీ బోర్డులు గ్రీన్ కలర్ ఫస్ట్లో ఉన్నాయి, చాలా బెటర్ అనిపించినాయి. వీటి నాకేంటంటే దీని కెపాసిటర్ కాయిల్స్ ఉన్నాయి కదా, ఈ కాయిల్స్ కూడా వెంటనే హీట్ అయిపోతున్నాయి, హీట్ జనరేట్ చేస్తున్నాయి. బ్యాటరీ మీద మనం చెక్ చేసింది, ఏసీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఏమో లేదు కదా, బ్యాటరీ మీద చెక్ చేసాం. బ్యాటరీ మీద అయితే ఇలా ఉంది పర్ఫార్మెన్స్. సరే, నెక్స్ట్ దీన్ని చెప్తాను కదా, బ్యాటరీ మీదే ఒక డెక్ వెళ్ళి తయారు చేసి ఒక ఆటోలో రీప్లేస్ చేద్దాం. ఏసీ లెఫ్ట్ రైట్ 8 inch 440కి రీప్లేస్కి దీన్ని పెడతాము. ఎలా ఉంటుంది 440, అది హైలైట్, దాన్ని తీయలేము. కానీ హీట్ జనరేట్ చేస్తుంది అదే, కానీ అది ఎక్సలెంట్. అది చూద్దాం, దాన్ని రీప్లేస్ చేసి పెడతాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రోజుకి ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే. ఉంటాను మరి, బాయ్.